ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. హెజ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. సో ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరుగును అంటే దేవుడు ఆలస్యం లేకుండా ఆయన చెప్పినది జరిగించేటువంటి దేవుడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పినటువంటి మాటలు ఎలాగవుతాయని వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇక్కడ నరపుత్రుడా, దినములు జరిగిపోచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీల దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియచేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీలలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకం చేసేదను గనుక నీవు వారితో ఇట్లను, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. సో మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే కొన్నిసార్లు దేవుని యొక్క మాటలను బట్టి మనము అంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారని, అంటే ఇశ్రాయేల్ ప్రజలను గురించి దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. వ్యర్థమైన దర్శనము, ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీలు ఇకను ఉండవు, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. దాదాపుగా 2-3 సార్లు ఈ మాట రాయబడుతూ వచ్చిందనమాట. మన దేవుడు ఎవరు అంటే ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు, ఆలస్యం లేకుండా జరిగించేటువంటి దేవుడు. మనం హబక్కుకు 2వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటలు చదువుతాం. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేర్చాడు. అనేక సార్లు మనం కూడా ఇశ్రాయేల్ ప్రజల్లాగానే అంటే దేవుని యొక్క మాట, దేవుడు చూపించేటువంటి దర్శనాలు ఇవి నిరర్ధకం అవుతాయని మనం అనుకుంటాం. కానీ సో మన జీవితంలో దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆ మాట నెరవేరుస్తాడు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని ఆయన తప్పకుండా జరిగించేటువంటి దేవుడు అనమాట. మనం ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ వచ్చాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంన నిర్ణయ కాలంన నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. సో దేవుడు ఈ మాట సెలవేయడానికి ముందుగా శారా సో దేవుడు చెప్పిన మాటను బట్టి తను మనసులో నవ్వుకుంటూ వచ్చింది కదా. అంతటి యెహోవా అబ్రహాముతో, రుద్దురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదన అని శారా నవ్వనేలా. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను, ఆ మాటను బట్టి సో తన యొక్క వృద్ధాప్య దశను బట్టి తను మనసులో నవ్వుకుంటూ వచ్చింది. అంటే శారా మనసులో నవ్విన విషయాన్ని కూడా గమనించినటువంటి దేవుడు ఉదయకాలం అదే దేవుని మనం ఉదయకాలం సేవిస్తున్నాం. మనం కూడా చాలాసార్లు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మం. సో దేవుడు మాట ఇస్తాడు, నెరవేరుస్తాలే అన్న అంటే మనలో కూడా అంటే దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టే వాళ్ళంగా ఉంటాం. అంటే ఆ మాట ఏంది మనం విశ్వాసం ఉంచాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయలేడు, ఆశ్చర్యకార్యాలు జరిగించలేడు. సో శారా దగ్గర దేవుడు ఆ మాట అడిగిన వెంటనే శారా భయపడుతూ వచ్చింది. ఉదయకాలం శారా దేవునికి భయపడిన కారణాన్ని బట్టి సో దేవుని యొక్క మాట తను నమ్ముతూ వచ్చింది. సో తద్వారా దేవుడు శారాని జ్ఞాపకం చేసుకొని దేవుడు తనకి ఇస్సాకును అనుగ్రహించినట్లుగా మనం ముందు వాక్యంలో చదవగలం. సో ఇస్సాకు యొక్క జీవితంలో కూడా అంటే శారా యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి సో ఇస్సాకును కూడా అబ్రహాం శారాలను బట్టి దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఉదయకాలం మనం కూడా దేవునికి భయపడే వారంగా ఉన్నప్పుడు, దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సో శారాన్ని జ్ఞాపకం చేసుకొని మేలు చేసినటువంటి దేవుడు ఉదయకాలం మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని మనకు మేలు చేసేటువంటి దేవుడిచ్చినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాట తప్పకుండా ఆయన జరిగించే దేవుడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం చదివితే, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ఇక్కడ మనం హిజ్కియా జీవితం గురించి చదువుకుంటాం. సో హిజ్కియాకు సో ఎలాంటి మరణకరమైన రోగం సంభవించిన తర్వాత సో దేవుడు చెప్తూ వచ్చాడు, నీవు మరణం వచ్చినావు, బ్రతికవు
కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని మన యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, సో వెంటనే ప్రవక్త మాట వింటూ వచ్చాడు. సో హిజ్కియా ఆ మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. సో తను కోరినట్టుగానే దేవుడు తనకు ఆయుష్ను అనుగ్రహించాడు. సో దేవుడు చేసిన ఆ మేళ్లను బట్టి కృతజ్ఞతగా హిజ్కియా మాట అన్నాడు, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరంలో నేను మెల్లగా నడుచుకుంది. ఎంత కృతజ్ఞతా భావం కలిగి ఈ మాట హిజ్కియా సెలవిస్తూ వచ్చాడు. సో దేవుడే మాట ఇచ్చాడు, దేవుడే నెరవేర్చాడు. కాబట్టి నా జీవితం, నా సంవత్సరంలన్నీ కూడా నేను మెల్లగా, అంటే దేవుని యొక్క అడుగుజాడల్లో నేను నడుచుకుంటానని తను చెప్తూ వచ్చాడంట. మనం కూడా సో దేవుడు చేసినటువంటి మేళ్ళకు మన కృతజ్ఞులమై ఉండాలి. అంతేకాదు దేవుడు మన జీవితంలో ఇచ్చిన మాట నెరవేర్చాలి అని అంటే దేవునికి మనం భయపడాలి. విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో మనకిచ్చిన, అది దర్శనమై ఉండొచ్చు, అది మాట రూపంలో ఉండొచ్చు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఉండవచ్చు. అనేక సార్లు మనం నమ్మని కారణాన్ని బట్టి మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేరు. ఉదయకాలం దేవుని యందు మన విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. సో దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మన జీవితాలకు మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవాకు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ వాగ్దానం వారి జీవితాలకు అన్వయించుకొని ముందు కొనసాగినట్లు సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.